ఈ కానిస్టేబుల్ నియామకాల్లో ఈ రిక్రూట్మెంట్ విషయంలో చాలా సమస్యలు ఉన్నాయి. ఫస్ట్ సమస్య ఏంటంటే బీఆర్ఎస్ హయాంలో ఈ లాంగ్ జంప్ మీద పెద్ద ఇష్యూ జరిగింది. ఇప్పుడు ఇవాళ ఈ సమావేశం అయిందంతా కూడా సమావేశం కావడానికి కారణం ఏంటి? పోలీస్ కానిస్టేబుల్లకు సంబంధించిన ఏజ్ రిలాక్సేషన్ ఇవ్వండి, 32ను 34కు 34ను 36కు పెంచండి అని అడుగుతున్నారు. ఎస్ఐలకు సంబంధించి 36, 38కి పెంచండి అని అడుగుతున్నారు. సో ఇక్కడ మెయిన్గా ఇక్కడ సమావేశమైంది దానికోసమే, అదే డిమాండ్తో. ఇంకా చాలా ఉన్నాయి. గతంలో బీఆర్ఎస్ హయాంలో లాంగ్ జంప్ విషయంలో బయట ఎక్కడ ఆర్మీలో కూడా లేని లాంగ్ జంప్ ఫీట్లు ఇక్కడ పెట్టిరు. 3.8 మీటర్లు 3.5 ఉండాల్సింది 4 మీటర్లకు పెంచిరు అన్నది ఒకటి. అసలు ఈ టోటల్ రిక్రూట్మెంట్ ప్రాసెస్ని శ్రీనివాసరావు అని ఒక ఆంధ్ర అధికారి చేతిలో పెట్టిరు. ఆయన్ని తొలగించాలి అనేది పెద్ద డిమాండ్. ఆయన కంటిన్యూ అవుతూనే ఉన్నాడు. గత కేసీఆర్ గవర్నమెంట్లో ఏ లాంగ్ జంప్ అయితే పెట్టారో, ఎన్ని మీటర్లు అయితే పెట్టారో అదే 4 మీటర్లు ఇంకా కంటిన్యూ అవుతూనే ఉన్నది. ఇప్పుడున్న ఈ కాంగ్రెస్ వాళ్ళే పెద్ద ఎత్తున ఆ రోజు కొట్లాడారు అధికారం కోసం. మరి ఇప్పుడు వీళ్ళు రిక్రూట్మెంట్ ప్రాసెస్ స్టార్ట్ చేసినప్పుడు 4 ఏళ్ల తర్వాత ఇది ప్రాసెస్ స్టార్ట్ అయింది, నోటిఫికేషన్ ఇచ్చారు. మరి అవన్నీ తీసేయాలి కదా. అండ్ పోలీస్ అధికారులు చెప్తున్నారు 19,000 పోస్టులు ఖాళీ ఉన్నాయని. మరి 7,437 పోస్టులకు ఎందుకు పరిమితం అయ్యారు? ఇంతకుముందు బ్రదర్ చెప్పినట్టు అసలు కొన్ని జిల్లాల్లో పోస్టులే లేవు. రంగారెడ్డి గురించి చెప్తున్నారు, అండ్ యాదాద్రి భువనగిరి జిల్లా గురించి చెప్తున్నారు. పోస్టులే లేవు, వాళ్ళు రాసుకోవడానికి అవకాశం లేదు. మరి వాళ్ళు ఎక్కడ పోవాలా? అండ్ ఇప్పుడు ఏజ్ రిలాక్సేషన్ విషయంలో కూడా మీరు ఒక్కసారి చూడండి, గవర్నమెంట్ చాలా క్లియర్గా ఇది ఐఏఎస్లు మరి చదువుకున్నారు. ముఖ్యమంత్రి కూడా నేను చాలా గొప్పగా చదివిన, ఆడ చదివిన, ఇడ చదివిన అంటున్నాడు, హార్వర్డ్ అంటున్నాడు. మరి మినిమం కామన్ సెన్స్ అని ఉండాలి కదా మీకు. ఇప్పుడు ఇక్కడ చూడండి, జీవో నెంబర్, ఇప్పుడు మొత్తం ఏజ్ రిలాక్సేషన్ సంబంధించిన జీవోలు ఇవి 2022 నుంచి ఈ ఏజ్ రిలాక్సేషన్ జీవోలు ఇచ్చుకుంటూ వస్తున్నారు. 2012లో జీవో నెంబర్ 48 అని ఇచ్చారు. యాక్చువల్ ఏజ్ ఎంత? 27. ఈ 27కి 3 ఇయర్స్ యాడ్ చేసారు. 30 ఏళ్ళు అయింది. 30 ఏళ్ళ వాళ్ళు కూడా ఎగ్జామ్ రాసుకోవచ్చు. ఇది ఎప్పుడు? 2022లో ఫస్ట్ టైం. దాని తర్వాత జీవో 60 తీసుకొచ్చారు 2022 మేనా నెక్స్ట్ మంత్లో. అప్పుడు ఏం చేసినారు? జీవో 48కి ఫస్ట్ రిలీజ్ చేసిన జీవో 48కి అదనంగా ఇంకో 2 ఇయర్స్ పెంచారు, అంటే ప్లస్ 5 ఇయర్స్ పెంచారు. అంటే ఎంత అయింది ఇప్పుడు? 27 + 5 32 అయింది. దాని తర్వాత గవర్నమెంట్ మారింది. గవర్నమెంట్ మారిన తర్వాత రేవంత్ రెడ్డి అధికారంలోకి రాగానే ఏం చేసిండు? 8/2/2024న జీవో నెంబర్ 31 ఇచ్చిండు. ఇది యాక్చువల్గా స్వాగతించాల్సిందే, మంచి పని చేసినని ఒప్పుకోవాల్సిందే. ఈ జీవో నెంబర్ 31 ద్వారా ఏమి ఇచ్చిందంటే, గతంలో 2022లో ఏ జీవో అయితే కేసీఆర్ జీవో నెంబర్ 60 ఇచ్చి 5 ఏళ్ళు రిలాక్సేషన్ ఇచ్చిండో, ఈయన 7 ఇయర్స్ రిలాక్సేషన్ ఇచ్చిండు. ఇంకొక 5 ఏళ్ళకి 2 ఏళ్ళు పెంచి 7 ఇయర్స్ అన్నాడు. 32 కాస్త 34 అయింది. 34 అయింది కానిస్టేబుల్. ఇది కానిస్టేబుల్కి సంబంధించి ఎప్పటి వరకు? ఇది 8/2/2024 నుంచి 7/2/2026 వరకు ఇది కంటిన్యూ అవుతుంది. తర్వాత ఎక్స్పైర్ అయిపోతుంది. ఇప్పుడు 7/2/2026 నాటికి ఇది ఎక్స్పైర్ అయిపోయింది. మరి 2 ఏళ్ల కాలంలో నోటిఫికేషన్ ఇవ్వాలి కదా, నోటిఫికేషన్ ఇవ్వలే. మరి ఇప్పుడు ఎవరైనా సరే జీవో ఇచ్చిందంటే నోటిఫికేషన్ వస్తుందని అనుకుంటారు. ఈ పిల్లలంతా ఏం చేశారు? ఈ నోటిఫికేషన్ ఇక వస్తుంది, ఏజ్ రిలాక్సేషన్ కూడా ఇచ్చిండు, అబ్బా రేవంత్ రెడ్డి చాలా గొప్ప పని చేసిన, అందరూ పుస్తకాలు తిరిగేయడం మొదలుపెట్టారు, చదువుకోవడం స్టార్ట్ చేశారు. లాంగ్ జంపులని, ఇంకా రన్నింగ్, ఇట్లా అన్నింటి మీద ఫోకస్ చేశారు. ఈ 2 సంవత్సరాల కాలంలో జీవో ఇచ్చింది కానీ ఒక్క నోటిఫికేషన్ ఇవ్వలే. మరి తప్పేవరిది ఇక్కడ? సరే అది అయిపోయింది, నోటిఫికేషన్ ఇవ్వలే. నోటిఫికేషన్ ఇవ్వకపోయినా సరే వీళ్ళు వెయిట్ చేశారు, ఇస్తాడేమో అని. ఇప్పుడు జీవో నెంబర్ 87 తీసుకొచ్చాడు. జీవో నెంబర్ 87 ఎందుకంటే ఇది ఎక్స్పైర్ అయిపోయింది కదా. జీవో నెంబర్ 87 18/5/2026న తీసుకొచ్చి జీవో నెంబర్ 31 తర్వాత కొత్తగా రిలాక్సేషన్ ఇచ్చిండు. ఏమని? ప్లస్ 5 ఇయర్స్ అని. ప్లస్ 7 ఇయర్స్ ఇచ్చినప్పుడు నోటిఫికేషన్ ఇవ్వలేదు. మళ్ళీ జీవో ఏం చేయాలా? సేమ్ కంటిన్యూ చేయాలా, ప్లస్ 7 ఇయర్స్ కంటిన్యూ చేయాలి. ఇంకా ఆనాటి నుంచి ప్లస్ 7 ఇయర్స్ కంటిన్యూ చేయాలి. అంటే 34 + 36 అన్న చేయాలి. ఏం చేసిండు? ప్లస్ 5 ఇయర్స్ పెట్టిండు. ఇక్కడ మళ్ళీ 2 ఏళ్ళు తగ్గించిండు. అంటే గదే 34కి పరిమితం చేసిండు. 32కే పరిమితం చేసిండు. మరి 34కి చేయాలి కదా. నువ్వు మరి జీవో ఎందుకు ఇచ్చినావు? జీవో ఇవ్వకపోయి ఉంటే ఆ రోజున నోటిఫికేషన్ ఇవ్వాలన్న ఉద్దేశం లేదు, జీవో ఇవ్వకపోయి ఉంటే అయిపోయేది. అదే 32 సంవత్సరాలది కంటిన్యూ అయ్యేది. వాళ్ళు ప్రిపరేషన్ అయ్యే వాళ్ళు వేరే ఎగ్జామ్స్ కోసం ప్రిపేర్ అయ్యేవాళ్ళు. ఇది మనకి ఏజ్ అయిపోయిందని నువ్వు నోటిఫికేషన్ జీవో ఇస్తావు, నోటిఫికేషన్ ఇవ్వవు, చివరికి ఇప్పుడు ఆ ఏజ్ రిలాక్సేషన్ కుదిస్తావు. ఇగో ఇది జరిగిన మోసం. ఇప్పుడు ఇది ఏ ఐఏఎస్ అయినా చూసినప్పుడు అరే ఇది అన్యాయం కదా, పిల్లల్ని చదువుకోమని జీవో ఇచ్చినాం, జీవో ఇచ్చిన తర్వాత మళ్ళీ మనమే
తగ్గిస్తే ఎట్లా అనే మినిమం కామన్ సెన్స్ ఉండాలి కదా. మరి ఇప్పుడు ఆనాడు ఎట్లా ఈ ఈ అన్ని అంశాల మీద కొట్లాడిన బల్మూరి వెంకట్ కానీ, అద్దంకి దయాకర్ గారు కానీ, ఎందుకంటే మీరు నిరుద్యోగుల అంశంలో ప్రొయాక్టివ్గా కొంత పనిచేసినట్టు కనబడ్డారు. నిరుద్యోగులకు సంబంధించిన విషయంలో మీరు చిక్కడపల్లి లైబ్రరీకి వెళ్ళి దయాకర్ గారు, మరి మీరు వీళ్ళేం మిమ్మల్ని రోడ్డు మీదకి వచ్చి కొట్లాడమంటలేరు, ముఖ్యమంత్రికి ఒక రిప్రజెంటేషన్ ఇవ్వమంటున్నారు వాళ్ళు. మరి మీరు అంతా మాట్లాడారా? రేపు పొద్దున ఎవరెవరైతే రేపు గ్రాడ్యుయేట్ ఎలక్షన్లో పోటీ చేస్తామంటున్నారు, ఎమ్మెల్సీ ఎలక్షన్లో పోటీ చేయాల్సిన అభ్యర్థులను మీరు తీసుకెళ్ళాలి కదా. అరే ఇంత ఘోరంగా ఎట్లుంటుంది? ఇంకా చాలా అంశాలు ఉన్నాయి ఇందులో. మీరే +7 years రిలాక్సేషన్ ఇస్తారు, మళ్ళీ మీరే +5 yearsకి ఎట్లా తగ్గిస్తారు? ఇది ఎంత అన్యాయం ఇది. సో దీని మీద ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కొట్లాడాలి. బీఆర్ఎస్ పార్టీ ఏం చేస్తున్నది, అపోజిషన్ లీడర్ కేటీఆర్ దీని మీద మాట్లాడా? బీజేపీ ఏం చేస్తున్నది, ఆ పార్టీ అధ్యక్షుడు ఏం చేస్తున్నాడు రామచంద్రరావు, మిగతా పార్టీలు ఎక్కడ పోయినాయి? సో కాబట్టి చాలా జెన్యూన్ ఇష్యూ, జెన్యూన్ డిమాండ్ కాదు ఇది. అసలు మీరు ప్రభుత్వం బాధ్యతగా చేయాల్సిన పని అది. అసలు ఈ ఏజ్ రిలాక్సేషన్ అనే అంశం తెలంగాణ వచ్చిన తర్వాత ఎందుకు స్టార్ట్ అయింది? దొంగలు మీరంతా ఉద్యోగాలు ఇవ్వకపోవడం వల్ల పాపం పిల్లలకు ఉద్యోగాలు నోటిఫికేషన్లు రాక ఏజ్ రిలాక్సేషన్ అనేది స్టార్ట్ అయింది. 27 years పెట్టినా మీరు ఏ ఇయర్కి ఆ ఇయర్ నోటిఫికేషన్ ఇస్తే లొల్లే ఉండదు కదా. సో కాబట్టి చాలా జెన్యూన్ ఇష్యూ. ప్రజలు కూడా ఈ కానిస్టేబుల్ అభ్యర్థులందరికీ బాధ్యతతో మనం అందరం మద్దతుగా నిలబడాల్సిన అవసరం ఉంది. అందుకే ఈ గన్ పార్క్ దగ్గర ఈ మీటింగ్ ఏర్పాటు చేసినాం. ఎవరైతే ఈ ఎగ్జామ్ రాస్తున్న పిల్లలు కూడా ఉన్నారో 3 లక్షల మంది రాయబోతున్నారు, మీరు కూడా మూమెంట్ తీసుకురావాలా. ఎవరి ఇళ్లలో వాళ్ళ నుండి ఇప్పుడు మేము మాట్లాడకపోతే మీరు మాట్లాడలేదు, మీరు అమ్ముడు పోయారు, మీరు కాంగ్రెస్ ఇంకోటి అని మాట్లాడతారు. మేము మాట్లాడడానికి రెడీ అయిన సందర్భాల్లో కూడా మీరు ముందుకు రారు. ఎట్లా ఇది? సో కాబట్టి మీ చేతిలో మొబైల్ ఉన్నది, ఆ మొబైల్లో మీరు ప్రతి ఒక్కరూ ఒక్కొక్క పోస్ట్ ఆర్ ఒక్కొక్క వీడియో, మీకు ఇన్స్టాగ్రామ్ అకౌంట్ ఉంది, ఫేస్బుక్ అకౌంట్ ఉంది, చాలామంది యూట్యూబ్స్ ఉన్నాయి, మీ జీమెయిల్ ఐడీలు ఇవన్నీ ఉన్నాయి కదా, మీకు సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ఉంది కదా. ప్రతి ప్లాట్ఫామ్లో మీరు 3 లక్షల మంది 3 లక్షల వీడియోలు పెట్టవచ్చు కదా. ఎగ్జామ్ రాసే వాళ్ళు ఎందుకు పెట్టలేరు? రిక్వెస్ట్గానే అడగండి గవర్నమెంట్ని, తిట్టాల్సిన అవసరం లేదు. కాబట్టి మీరు పోరాటాన్ని బలంగా ముందుకు తీసుకెళ్ళండి, ఆటోమేటిక్గా మీ వెంట అందరూ నడుస్తారు. థ్యాంక్ యూ. ఇంకా ఏజ్ రిలాక్సేషన్ అనేది స్టార్ట్ అయింది. 27 years పెట్టినా మీరు ఏ ఇయర్కి ఆ ఇయర్ నోటిఫికేషన్ ఇస్తే లొల్లే ఉండదు కదా. సో కాబట్టి చాలా జెన్యూన్ ఇష్యూ. ప్రజలు కూడా ఈ కానిస్టేబుల్ అభ్యర్థులందరికీ బాధ్యతతో మనం అందరం మద్దతుగా నిలబడాల్సిన అవసరం ఉంది. అందుకే ఈ గన్ పార్క్ దగ్గర ఈ మీటింగ్ ఏర్పాటు చేసినాం. ఎవరైతే ఈ ఎగ్జామ్ రాస్తున్న పిల్లలు కూడా ఉన్నారో 3 లక్షల మంది రాయబోతున్నారు, మీరు కూడా మూమెంట్ తీసుకురావాలా. ఎవరి ఇళ్లలో వాళ్ళ నుండి ఇప్పుడు మేము మాట్లాడకపోతే మీరు మాట్లాడలేదు, మీరు అమ్ముడు పోయారు, మీరు కాంగ్రెస్ ఇంకోటి అని మాట్లాడతారు. మేము మాట్లాడడానికి రెడీ అయిన సందర్భాల్లో కూడా మీరు ముందుకు రారు. ఎట్లా ఇది? సో కాబట్టి మీ చేతిలో మొబైల్ ఉన్నది, ఆ మొబైల్లో మీరు ప్రతి ఒక్కరూ ఒక్కొక్క పోస్ట్ ఆర్ ఒక్కొక్క వీడియో, మీకు ఇన్స్టాగ్రామ్ అకౌంట్ ఉంది, ఫేస్బుక్ అకౌంట్ ఉంది, చాలామంది యూట్యూబ్స్ ఉన్నాయి, మీ జీమెయిల్ ఐడీలు ఇవన్నీ ఉన్నాయి కదా, మీకు సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ఉంది కదా. ప్రతి ప్లాట్ఫామ్లో మీరు 3 లక్షల మంది 3 లక్షల వీడియోలు పెట్టవచ్చు కదా. ఎగ్జామ్ రాసే వాళ్ళు ఎందుకు పెట్టలేరు? రిక్వెస్ట్గానే అడగండి గవర్నమెంట్ని, తిట్టాల్సిన అవసరం లేదు. కాబట్టి మీరు పోరాటాన్ని బలంగా ముందుకు తీసుకెళ్ళండి, ఆటోమేటిక్గా మీ వెంట అందరూ నడుస్తారు. థ్యాంక్ యూ.